ఛానల్ కు స్వాగతం. ఈనాటి పేపర్ కబుర్ల శీర్షికన ప్రధాన తెలుగు దినపత్రికల్లోని వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఇక ప్రధానంగా తలైవాకు పాల్కే పురస్కారం కేంద్ర ప్రభుత్వ ప్రకటన మే 3న ప్రధానం. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు దాదా ఫాల్కే అవార్డుకు ఎంపిక చేశారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను దాదా ఫాల్కే పురస్కారం వరించింది. కేంద్ర ప్రభుత్వం గురువారం ఈ విషయాన్ని ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జవదేకర్ తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. తమిళనాట ఎన్నికలు జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం రజనీకాంత్ కు దాదా ఫాల్కే అవార్డులు ఇచ్చింది. దీని వెనుక రాజకీయ ప్రాధాన్యత ఏమైనా ఉందా అనే అంశాన్ని మనం పరిశీలించాలి. ఎందుకు అంటే రజనీకాంత్ కు తమిళనాట విశేషమే, ఒక తమిళనాటే కాదు దేశ విదేశాల్లో కూడా ఆయనకు అభిమాన గణం ఎక్కువ. అయితే ఇప్పుడు తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రకటించటం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఈ సమయంలో ఈ ప్రాధాన్యమైన ఎంపిక చేయటం వల్ల ఓట్లు బీజేపీకు లేదా బీజేపీకి సపోర్ట్ చేస్తున్న అన్నా డిఎంకు ఓట్లు పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక వడదడ రాష్ట్రానికి వడగాలుల హెచ్చరిక, గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు నేడు రేపు మరింత ఉగ్రరూపం. భద్రాద్రి జిల్లాలో 44.1 డిగ్రీలు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల శాఖ కమిషనర్. ఇక 18 జిల్లాలకు వడగాల్పుల ముప్పు. జగిత్యాల, కరీంనగర్, వరంగల్ అర్బన్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, జోగులాంబ, గద్వాల, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, వనపర్తి, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్ ఈ 18 జిల్లాలకు ఈ వడగాలులు వీచే అవకాశాలున్నాయి. అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వార్తాకరణ ఉంది. ఇక మీ సేవ పెడతోవ, కేంద్రాలు తీసుకున్నది ఒకరు, నడిపేది ఇంకొకరు. ఆపరేటర్ లాగిన్లు బయట వ్యక్తులకు విక్రయం, అనుమతి లేకుండానే ధ్రువపత్రాలు, అడ్డగోలు ఛార్జీలు. ఈనాడు ఈటీవీ పరిశీలనలు వెల్లడి. ఈ మీ సేవ అనేది అక్కడ అవినీతి అక్రమాలు జరగటం అనేది ఇది మొదటిది కాదు. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన రేట్లు ఒకటి, వీళ్లు వసూలు చేసేది ఒకటి. దీని మీద ఎన్నో సార్లు ఎంతో మంది ఫిర్యాదులు చేసినప్పటికీ వీళ్ళు నడవడిక మార్చుకోలేదు. దానికి సంబంధించి ఈటీవీ ఒక పరిశీలన చేసింది. ఆ పరిశీలనలో తేలింది ఏంటంటే కేంద్రాలు ఒకటి తీసుకుంటున్నారు, ఇంకొకటి నడిపిస్తున్నారు, లాగిన్లు బయట వ్యక్తులకు విక్రయిస్తున్నారు. ఇలాంటివి జరుగుతున్నాయి. దీంట్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని దానికి సంబంధించిన కథాంశం ఇచ్చారు. ఇక చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లు యథాతథం, పొరపాటున ఉత్తర్వులు జారీ అయ్యాయన్న ఆర్థిక మంత్రి. ఈ చిన్న పొదుపు మొత్తాలు వీటి మీద వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు నిన్న ఒక ప్రకటన ఆర్థిక మంత్రి పేర విడుదలైంది. అయితే ఇది పొరపాటున వచ్చింది. వడ్డీ రేట్లు మాత్రం చిన్న మొత్తాల పొదుపు మీద ఏమాత్రం తగ్గించడం లేదని ఆర్థిక మంత్రి మళ్ళీ ప్రకటన చేశారు. దానికి సంబంధించిన వార్త ఉంది. ఇక రణరంగమైన నందిగ్రామ్ రెండో విడత బెంగాల్లో జరుగుతున్న పోలింగ్ రక్తసిక్తమైంది, రణరంగమైంది. నందిగ్రామ్ అంటే మమతా దీదీ బీజేపీ తరఫున సువేంద్రు అధికారి పోటీ చేస్తున్న చోట ఇరు వర్గాలు ప్రతి చోట మోహరించాయి. కొట్లాటలకు దొమ్మిలకు సిద్ధమయ్యాయి. అక్కడ రణరంగంగా మారింది. దానికి సంబంధించిన వార్తా కథనంగా ఉంది. ఉద్రిక్తంగా బెంగాల్ రెండో దశ పోలింగ్. ఇక మరో తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకుంటే హే గాంధీ అంటే ఇక్కడ మహాత్మా గాంధీని స్మరించటం లేదు. ఆయన పేరున నిర్మించిన గాంధీ ఆసుపత్రి హైదరాబాద్ నగరంలో ఎంతో మందికి రోగులకు సేవలు అందిస్తున్న మహాత్మా గాంధీ పేరిట నిర్మించిన గాంధీ ఆసుపత్రిని మన ఆంధ్రజ్యోతి ఇక్కడ కీర్తిస్తున్నారు. చూడండి, కీర్తించడం అంటే ఎలాంటి కీర్తించడం అంటే
ఒక్క రోజులోనే కరోనాతో గాంధీ ఆసుపత్రిలో 17 మంది మృతి. చివరి నిమిషంలో గాంధీకి ఆసుపత్రికి వచ్చేసరికి 3 మృతి. వెంటిలేటర్ పై పైకి తరలించిన మరో 14 మంది కనుమూత. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు 24 గంటల్లో ఈ మరణాలు. రోజువారీ బులెటిన్లో మాత్రం 4కు మించని మరణాలు. రాష్ట్రంలో 887 కొత్త కేసులు, జిహెచ్ఎంసీలో 200కు పైగా. ఇది పరిస్థితి. వాస్తవానికి చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువే, కానీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేస్తున్న బులెటిన్లలో మాత్రం కేవలం 4 మాత్రమే. 4, 5, 2, 1. ఇది ఎందుకు అనంటే కరోనా మరణాలు మన రాష్ట్రంలో సంభవించటం లేదు అని రుజువు చేయడానికి ఈ బులెటిన్ విడుదల చేస్తున్నారన్నది ఈ ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన కథనం. వాస్తవానికి పోయిన సంవత్సరం కూడా ఇలాంటి ఏదైతే మరణాలు ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువ చేసి చూపిస్తున్నారు అనటంపై ఆంధ్రజ్యోతి ఒక ప్రత్యేక కథనం ఇచ్చింది. ఏంటి అంటే ఈ ఏదైతే శ్మశానాల వద్దకు ఎక్కువగా ఈఎస్ఐ పక్కన ఉన్న శ్మశాన వాటికకు విపరీతమైన మృతదేహాలు వస్తున్నాయి. అక్కడ రోజు 4-5 లోడ్ల లారీలు అక్కడికి చేరుతున్నాయి. అయితే ఎన్ని పార్థివ దేహాలు అక్కడికి వస్తే ఎన్ని లారీల లోడ్లు అవసరం? దాని మీద ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ ఇచ్చింది. అప్పట్లో అది సంచలనమైంది. అదే ప్రకారంగా ఇప్పుడు కూడా ఒక్క రోజులో 17 మంది చనిపోతే బులెటిన్లో మాత్రం 4 చనిపోయినట్లు ఇచ్చారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక ట్రేసింగ్ లేదు, టెస్టింగ్ లేదు, కుటుంబ సభ్యులకు పరీక్షలు లేవు, పాజిటివ్లను గాలికి వదిలేశారు, హోమ్ క్వారంటైన్ పరిశీలన లేదు, ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలు లేవు, అధికార యంత్రాంగ నిర్లక్ష్యం, మందులు, ఇతర అవసరాల కోసం బయటకు వస్తున్న కరోనా రోగులు. కరోనా వచ్చిందని ఒక భయం ఒకటి, ఇంకోటి ఏంటంటే టెస్టులు లేవు, తర్వాత అక్కడ మందులు లేవు, ఆసుపత్రికి వెళితే బెడ్లు లేవు. మందులు లేకపోవడం వల్ల కరోనా రోగులకు సహాయకులు కూడా రాలేని పరిస్థితి. అలాంటి సమయంలో వారే బయట ఉన్న మందుల షాపులకు వెళ్ళి మందులు తెచ్చుకుంటున్నారట. అంటే వీరి ద్వారా ఇంకా కొంతమందికి కరోనా సోకే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి, వైద్య ఆరోగ్య శాఖ దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కరోనా వ్యాపించకుండా ఎలా ఉంటుంది ఆలోచించాలి. ఏప్రిల్ నెలంతా టీకా, గెజిటెడ్ సెలవు దినాల్లో కూడా పంపిణీ. అన్ని ప్రభుత్వ ప్రైవేటు కేంద్రాల్లో రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలి. కేంద్రం 45 ఏళ్లు దాటిన వారికి పంపిణీ ప్రారంభం. దేశంలో ఒక్కరోజే 72,000 కేసులు, 459 మరణాలు. మహారాష్ట్రలో ఆగని కరోనా విలయం, 55 కేసులు, 50% మరణాలు ఇక్కడే. ఢిల్లీ, కర్ణాటక, ఛత్తీస్గఢ్లలో భారీగా. సంగీత దర్శకుడు బప్పీ లహరికి కోవిడ్. మహారాష్ట్రలో ఆరోగ్య సేవలపై ఎస్మా ఉత్సవాలు, వేడుకలు వద్దు. ఆలయాలకు తెలంగాణ పోలీసుల నోటీసులు. ఇదేంటి పరిస్థితి? తెలంగాణలో ఎలాంటి ఉత్సవాలు చేయకూడదని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే దేశవ్యాప్తంగా కరోనా ఉధృతికి ఈ ఏవైతే అంకెలు ఉన్నాయో అవి చాటి చెప్తున్నాయి. ఒక్కరోజే 459 మరణాలు, 72,000 కేసులు. అత్యధికంగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్రలో ఇంత జరుగుతున్నా కానీ ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు లేవు. ఇదే ఇంకా కరోనా విజృంభణకు కారణమవుతుంది. ఏప్రిల్ మాసం ఎండలున్నాయి. ఈ ఎండలలో కరోనా ఉధృతిని తగ్గించే అవకాశం ఉంది. అలాంటి సమయంలో కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారము అందటం. ఇక నందిగ్రామ్లో హింస, బీజేపీ కార్యకర్త మృతి, టీఎంసీ కార్యకర్త హత్య, బీజేపీకి కేంద్ర బలగాల సాయం, అమిత్ షా ఆదేశానుసారం పనిచేస్తున్న ఈసీ, మమతా ఆరోపణ, ఓట్లు వేయనీయలేదని ధర్నా, 2 గంటల పాటు పోలింగ్ బూత్లో దీది, అక్కడి నుంచే గవర్నర్కు ఫిర్యాదు, బీజేపీ అభ్యర్థి శివేందు కారుపై రాళ్ల దాడి, జై శ్రీరామ్ అంటే మమతకు నచ్చదు, మన సంస్కృతిపై ఆమెకు మమకారం లేదు, బెంగాల్లో 200 సీట్లకు పైగా గెలుస్తాం మోడీ, బెంగాల్లో 21%, అస్సాంలో 73%, రెండో దశలోనూ భారీ పోలింగ్.
ఇది నందిగ్రామ్ అంటే మమతా దీది పోటీ చేస్తున్న చోట జరిగిన హింసాత్మక సంఘటనలపై ఇచ్చిన వార్తా కథనం ఇది. ఒక బీజేపీ కార్యకర్త మృతి చెందాడు ఈ ఘర్షణలో, అలాగే ఒక టీఎంసీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. ఈ బీజేపీకి కేంద్ర బలగాలు సాయం చేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే కార్యకర్తలను, తృణమూల్ ఓటర్లను, కార్యకర్తలను అక్కడ పోలింగ్ బూతులకు వెళ్లనివ్వకుండా ఈ కేంద్ర పోలీసులు అడ్డుకుంటున్నారని మమతా బెనర్జీ ఆరోపణలు చేసింది. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక హైదరాబాద్ లో ఇళ్లకు గిరాకీ, కరోనా కాలంలో పెరిగిన ఇళ్ల ధరలు, ప్రపంచంలోనే 122 ర్యాంకు సాధించిన హైదరాబాద్ మార్కెట్, మిగతా నగరాల్లో తగ్గిన నివాస గృహాల మార్కెట్, ఐటీ ఉద్యోగులకు స్వర్గధామంగా హైదరాబాద్, అందుకే నగరంలో రియల్ జోరు, నైట్ ఫ్రాంచ్ సంస్థ నివేదిక. ఇక ఈ కరోనా కాలంలో కూడా రియల్ ఎస్టేట్ మరింత పైకి వెళుతుంది అనటానికి ఈ వార్తే నిదర్శనం. ఎందుకు అంటే హైదరాబాద్ లో ఇళ్ల స్థలాల రేట్లు, లేకపోతే ఫ్లాట్లు, ఇండిపెండెంట్ హౌస్లు, వాటికి గిరాకీ విపరీతంగా పెరిగిందట. ఇది ఒక అధ్యయనంలో తేలింది. ఈ నైట్ ఫ్రాంక్ సంస్థ చేసిన అధ్యయనంలో ఇది బయటపడింది. ఏంటి అని అంటే ప్రపంచంలోనే అత్యధికంగా ఇళ్లను కొనుగోలు చేసే దేశాల్లో లేదా మన పట్టణాల్లో లేదా నగరాల్లో 122వ ర్యాంకులు సాధించిందట మన హైదరాబాద్ నగరం. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక ఏమిటి దొంగాట? ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వరు, పుదుచ్చేరికి మాత్రం ఇస్తారట. కశ్మీర్ తరహాలోనే నిధులు బీజేపీ మేనిఫెస్టోలో హామీ, కేంద్ర మంత్రి నిర్మల ప్రకటన. జమ్మూ కాశ్మీర్ యూటీ కనుక పన్నుల్లో వాటా కుదరదన్న ఆర్థిక సంఘం. రాష్ట్రాల్లో వాటా కోసి మరి దానికి మళ్లించిన కేంద్రం ఇప్పుడు పుదుచ్చేరి కోసం మళ్లీ కోత పెడతారా? వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని విభజించారు. అప్పటి నుంచి ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రత్యేక హోదా విషయాన్ని పక్కకు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ నమ్మబరిగారు. అది కూడా సరిగ్గా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు పొరుగునే ఉన్న పుదుచ్చేరికి మాత్రం యూటీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించారు. అంటే ఇప్పటికే నిధులు కోత విధించారు. రేపు ప్రత్యేక హోదా ఇస్తే ఏపీకి వచ్చే నిధులను కోత విధించి అటు ఇస్తారా? దానికి సంబంధించిన ఒక వార్తా కథనం ఉంది. ఇక ఎమ్మెల్యే చెన్నమనేని జర్మనీ పౌరుడే, హైకోర్టుకు తెలిపిన కేంద్రం, హోంశాఖ కార్యదర్శి అఫిడవిట్. ఇక వేములవాడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ చెన్నమనేని రమేష్ బాబు, ఆయన జర్మనీలో మన ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడ పౌరసత్వం ఉంది, ఆయన మన పౌరుడు కాదు, ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఇక్కడ ఒక పిటిషన్ దాఖలైంది. కేంద్రం కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ఆయన మన దేశ పౌరుడు కాదు, జర్మనీ దేశ పౌరుడు, ఆయన పౌరసత్వాన్ని ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందే, భారత పౌరసత్వాన్ని కూడా రద్దు చేయాల్సిందే అని కోర్టుకు తెలిపింది. అయితే దానివల్ల ఇప్పుడు కథ మలుపు తిరగబోతుంది. దీని మీద కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వేచి చూద్దాం. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక మాలోతు కవిత, ఈమె ఎంపీ, ఢిల్లీ నివాసంలో ముగ్గురి అరెస్ట్, ముడుపులు తీసుకుంటుండగా పట్టుకున్న సిబిఐ, వాళ్ళెవరో తనకు తెలియదన్న టిఆర్ఎస్ ఎంపీ కవిత. ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర సమితి మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత అధికార నివాసంలో ముగ్గురు వ్యక్తులు ముడుపులు తీసుకుంటూ సిబిఐకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. సిబిఐ వర్గాల కథనం ప్రకారం రాజీవ్ భట్టాచార్య, శుభాంగి గుప్తా అనే వ్యక్తులు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఫైర్వీల కోసం ముడుపులు డిమాండ్ చేశారు. సర్దార్ నగర్ లో ఓ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయకుండా అధికారుల నుండి కాపాడుతామని ఆ నిర్మాణం కోసం ముడుపులు స్వీకరిస్తుండగా సిబిఐ దాడి చేసి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దానికి సంబంధించిన మాలోతు కవితకు అంటే రెడ్డి నాయక్ కూతురు ఈమె మహబూబాబాద్ ఎంపీగా అక్కడ గెలిచారు, ఆమె వ్యవహరిస్తున్నారు. అయితే ఆమెకు
ఈ ఇద్దరు వ్యక్తులకు ఈ ముడుపులు తీసుకుంటున్న ముగ్గురు వ్యక్తులకు ఉన్న సంబంధం ఏంటి, వాళ్ళెవరో తనకు తెలియదని చెప్పేసి ఆమె చెప్తుంది. అయితే ఇప్పుడు సిబిఐ చేతిలో వాళ్ళు ఉన్నారు. దీని మీద ఈ ఎంపీ కవితకు వాళ్లకున్న సంబంధాన్ని ఈ సిబిఐ వెలికి తీస్తుంది. దీనికి సంబంధించిన వార్తా కథనం ఉంది. యాంగ్వాన్ కంపెనీలో 12,000 మందికి ఉపాధి. కాకతీయ టెక్స్టైల్ పార్క్ లో 6 నెలల్లో యూనిట్. చైర్మన్ కిహాక్ తో మంత్రులు కేటీఆర్ ఎర్రబెల్లి. టెక్స్టైల్స్ రంగంలో మైలురాయి కేటీఆర్. ఆన్లైన్ లో హస్తకళల ఉత్పత్తులు. ఈ గోల్కొండ ప్లాట్ఫామ్ పోర్టల్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్. ఇక ఈ కంపెనీ ఒకటి యాంగ్వాన్ అనే కంపెనీ ఒకటి వస్తుందట. దీంట్లో దాదాపు 12,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక మనం సాక్షి తీసుకుంటే 1,00,000 టన్నుల సర్కారు బియ్యం వాతాపి జీర్ణం. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కస్టమ్ మిల్లింగ్ బియ్యంలో మిల్లర్ల అక్రమాలు. 2019-20 యాసంగి నాటి బియ్యాన్ని ఇంకా ఇవ్వని వైనం. 1.25 లక్షల టన్నులు వారి వద్దే. ఆ బియ్యం 400 కోట్ల పైనే. 2016 ముందు నాటి 85 కోట్ల విలువైన బియ్యం ఇంకా రికవరీ కాని పరిస్థితి. సిఎంఆర్ బియ్యం అమ్ముకొని వ్యాపారం చేస్తున్న మిల్లర్లు. కొన్ని చోట్ల రేషన్ బియ్యం సిఎంఆర్ గా రీసైక్లింగ్. నాణ్యత లేని బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు అట్టగట్టే ప్రయత్నం. ఇక్కడ ఈ మిల్లర్ల అక్రమాలకు సంబంధించిన వార్త. ఇది 1,00,000 టన్నుల సర్కార్ బియ్యాన్ని వాతాపి జీర్ణం అంటే మింగేశారు ఈ మిల్లర్లు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. అయితే ఇది మిల్లర్లు ఎలా అక్రమాలకు పాల్పడుతున్నారు, ఈ మన బియ్యాన్ని ఏం చేస్తున్నారంటే సర్కారుకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని వాళ్ళు మార్చేసుకొని బయట విక్రయిస్తున్నారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక ఇప్పుడు పౌర హక్కుల సంఘం నేతలు మావోయిస్టుల సానుభూతి పరులుగా అనుమానిస్తున్న కొందరిని ఎన్ఐఏ అరెస్టులు చేపట్టింది. దాదాపు 2-3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎన్ఐఏ సోదాలు జరుపుతుంది. ఈ సందర్భంగా 6 అరెస్ట్. ముచ్చంగిపుట్టు కేసులో పౌర హక్కుల నేతలను అదుపులో తీసుకున్న ఎన్ఐఏ మావోయిస్టులకు సహకరిస్తున్నారు అంటూ ఎన్ఐఏ అభియోగం. ఆధారాల కోసం తెలంగాణ, ఏపీలోని 31 ప్రాంతాల్లో సోదాలు. 10 లక్షల నగదు, 40 మొబైల్ ఫోన్లు, 44 సిమ్ కార్డులు, పలు పరికరాలు స్వాధీనం. ఇది పరిస్థితి. ఏపీలో విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి, కడపలతో పాటు తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ జిల్లాలో తనిఖీలు చేసినట్టు పేర్కొంటున్నారు. వారికి మావోయిస్టులతో లింకులు, అనుమానాల నేపథ్యంలో ఈ సోదాలు జరిపినట్టు ఎన్ఐఏ వివరించింది. ఇది ఇక్కడ గొంతు ఎవరైతే ఎత్తి ప్రశ్నిస్తారో వాళ్ళు నక్సలైట్లన్నా కావచ్చు, లేదా పౌర హక్కుల సంఘం నేతలన్నా కావచ్చు, వాళ్లకు మావోయిస్టులతో సంబంధాలు ఉండొచ్చు లేదా నిలపవచ్చు, వాళ్ళు మావోయిస్టులకు సహకరించి ఉండవచ్చు. ఇలాంటి ఆరోపణలపై ఎవరైతే పౌరుల హక్కులను నిలదీసి అడుగుతున్నారో వారందరిపైన ఎన్ఐఏ తన బాణాన్ని ఎక్కుపెట్టింది. దాదాపు 2 రాష్ట్రాల్లో 31 ప్రాంతాల్లో సోదాలు జరిపి అందులో 6 అనుమానితుల్ని అరెస్ట్ చేసింది. ఇంకా ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో అమాయకులు కూడా అందులో బలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక హస్తకళలకు ఈ గోల్కొండ అనే ఒక పోర్టల్ తెరిచారు. అందులో హస్తకళాకృతులకు ఇక ప్రపంచ స్థాయి మార్కెట్. పోర్టల్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్. ప్రైవేట్ ఈ కామర్స్ వెబ్సైట్లతో పోలిస్తే మెరుగైన ఫీచర్లు. ఈ పోర్టల్ ద్వారా హస్త కళాకారులు రూపొందించిన ఈ కళాకృతులను అందులో ఉంచి వాటిని ప్రపంచ అంటే విశ్వవ్యాప్తంగా మార్కెట్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వార్త ఉంది. ఇక చంద్రబాబు నేరుగా ఫోన్లో మాట్లాడారు. టీడీపీకి ఓటేయాలంటూ ప్రలోభ పెట్టారు. ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టుకు ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలం. మన వాళ్ళు అంతా బ్రీఫ్ చేశారు, వాళ్ళు చెప్పినట్టు చేయండి అని చంద్రబాబు కోరారు. వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేరుస్తారని చెప్పారు. రేవంత్ రెడ్డి తదితరులు 50 లక్షలతో వచ్చారు. ఈ స్టీఫెన్సన్ ఓటుకు నోటు కేసులు ఇంకా దానికి సంబంధించిన విచారణ జరుగుతుంది. అందులో చంద్రబాబు నాయుడు తనతో నేరుగా ఫోన్లో మాట్లాడారు. అన్ని వివరాలు మా వాళ్ళు చెప్తారు. వాళ్ళు డబ్బులు పట్టుకొచ్చారు, అవి మీరు స్వీకరించి తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పేసి
చెప్పారని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన వార్త ఉంది. ఇక మరో ప్రధానమైన దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకుంటే, నమస్తే తెలంగాణలో ప్రధానంగా స్వచ్ఛ హీరోయిన్ ఈ హైదరాబాద్కు చెందిన యువతికి జాతీయ పురస్కారం, వ్యర్థాలకు కొత్త అర్థాలు చెబుతున్న సాహితీ స్నిగ్ధ, సొంతూరుపై మమకారంతో అమెరికాకు వీడుకోలు. ప్రకృతిని అందరూ ఆస్వాదిస్తారు, కానీ కొందరే దాని పరిరక్షణకు పరితపిస్తారు. ఈ తపనే సాహితీ సిగ్నను అమెరికాను అక్కడ లక్షల్లో వచ్చే జీతాన్ని వదులుకొని సొంతూరు వైపు అడుగులు వేయించింది. క్లీనెస్ట్ హైదరాబాద్ ఆమె కళ. అలా కళ కనటంతో సరిపెట్టలేదు, కార్యాచరణలో దిగారు. వ్యర్థాలపై ప్రజల్లో అవగాహన కలిగిస్తూ ప్రకృతిని కాపాడటమే కాదు, సేకరించిన వ్యర్థాల నుంచి సంపదను సృష్టించి వేల మంది జీవితాల్లో కొత్త వెలుగును ప్రసరింపజేస్తున్నారు. ఆమె చేస్తున్న కృషికి కేంద్రం ఫిదా అయింది. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా రీసైక్లింగ్ హీరోయిన్ గా ఆమెకు గుర్తింపునిచ్చింది. తెలంగాణ నుండి పురస్కారం పొందిన మొట్టమొదటి వ్యక్తి స్నిగ్ధ కావటం గమనార్హం. ఈ దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఈమె అమెరికాలో లక్షల్లో వచ్చే జీతాన్ని వదులుకొని ఆమె ఈ వ్యర్థాల నుంచి సంపదను ఎలా సృష్టించాలి అనే దాని మీద ఆమె అధ్యయనం చేస్తుంది. దానికి సంబంధించి ఆమెకు స్వచ్ఛ హీరోయిన్ అంటే స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా రీసైక్లింగ్ హీరోయిన్ గా ఆమెకు జాతీయ పురస్కారం లభించింది. దానికి సంబంధించిన వార్త. ఇక హైదరాబాద్ లో ఇళ్లకు భలే గిరాకీ ఇందాక వచ్చింది. పల్లవించిన పార్క్, వినాయక వనం, నక్షత్రాలు, రాసుల వనాలు. దుగ్గొండిలో ఆదర్శంగా పల్లె ప్రకృతి వనం. ప్రభుత్వ ప్రణాళికకు ఎంపీడీఓ పల్లవి వినూత్న ఆలోచన, అందరి మద్దతుతోటే ఈ దుగ్గొండి మండల కేంద్రంలో అక్కడ ఏంటి అని అంటే పార్కులో నక్షత్రాలు, రాసుల వనాలు, వినాయక వనం అంటే ఇలాంటి కొత్త ఆదర్శంగా పల్లెవనాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ పల్లవి కృషితోటే ఈ వినూత్నంగా అక్కడ వనం ఏర్పాటైంది. దానికి సంబంధించిన వార్తాకథనం ఉంది. ఇక లాక్డౌన్ విధించాం, ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు. సిఎస్ సోమేష్. ఈ లాక్డౌన్ విధించే అవకాశాలు లేవు, ప్రజలెవరు నమ్మొద్దు. ఈ సోషల్ మీడియాలో లేకపోతే ప్రసార మాధ్యమాలు వస్తున్న వాటిని నమ్మొద్దు. లాక్డౌన్ విధించే ప్రసక్తి లేదని చెప్పేసి ఆయన భరోసా ఇస్తున్నారు సిఎస్ సోమేష్ కుమార్ గారు. ఇక బీసీ భగత్ కే మద్దతు, సాగర్లో టీఆర్ఎస్ కు అండగా ఉంటాం, నోముల భగత్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి, బీసీకి టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు, రాజకీయాలకు అతీతంగా బీసీ కులాలకు గౌరవం, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. టీఆర్ఎస్ వెంటే 14 బీసీ సంఘాలు, 47 కుల సంఘాలు. ఇక బీసీ పాట ఆయన ఆర్ కృష్ణయ్య ఎత్తుతూనే ఉంటారు. ఆయన ఏ క్షణంలో ఏ పార్టీకి మద్దతు ఇస్తారో తెలియదు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మిర్యాలగూడలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు బీసీకి టికెట్ ఇచ్చారని ఆయన బీసీ ఎక్కడ నాగార్జున సాగర్ లో 14 బీసీ సంఘాలతో 47 కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి అక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు మద్దతుగా అక్కడ సభ ఏర్పాటు చేసి అందరూ టిఆర్ఎస్ కు ఓటేయమని చెప్పేసి చెప్పారు. దానికి సంబంధించిన వార్త ఉంది. ఇక పునర్జీవ అమెరికా, బైడెన్ సర్కార్ బృహత్తర ప్రాజెక్ట్, 148 లక్షల కోట్ల కేటాయింపు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత భారీ పెట్టుబడి ఇదే. మౌలిక రంగాల్లో సమూల మార్పులు, చైనాకు మిన్నగా ఎదగటమే లక్ష్యం. వాస్తవానికి ఈ కరోనా కాలంలో అమెరికా చాలా నష్టపోయింది, దివాలా తీసింది. అంతకు ముందు కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. అయితే కోలుకుంటున్న సమయంలోనే మళ్ళీ కరోనా దెబ్బతీసింది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే చైనా ఆర్థికాభివృద్ధిలో మరింత ముందుకు వెళుతుంది. ఈ సమయంలో చైనాను అధిగమించాలనే లక్ష్యం అమెరికా ముందుంది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఇంతకుముందు మనం రెండే దేశాలు అనుకున్న, ఒకటి అమెరికా, రెండవది రష్యా. ఇప్పుడు రష్యా అక్కడ కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది అగ్రరాజ్యాల జాబితాలో. ఆ జాబితాలోకి చైనా కొత్తగా చేరింది. చైనా కూడా అమెరికాను అధిగమించబోతుంది. ఈ లక్ష్యాన్ని అధిగమించకుండా ఉండే లక్ష్యాన్ని ఇప్పుడు బైడెన్ తన సంస్థలతో చేయబోతున్నారు. అది అత్యధిక మొత్తాన్ని అంటే దాదాపు 148 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి ఈ మళ్ళీ అమెరికా ఆర్థికాభివృద్ధిని మరింత ఎత్తుకు పెంచేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇక గ్రూప్ 2 పై ఉచిత వెబినార్, దానికి సంబంధించిన వార్తా కథనం ఉంది. ఇది ఈనాటి ముఖ్యమైన వార్తలకు సంబంధించిన
విశ్లేషణ విమర్శ చేశాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ల రూపంలో ఇవ్వండి. అక్షరం యూట్యూబ్ ఛానల్ ని ఆదరించండి. థ్యాంక్ యూ.